వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. ఇప్పుడు మన ఫస్ట్ వీడియో స్వీట్ వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. వెళ్ళిపోదాం ఇంకా. నమస్తే ఫ్రెండ్స్, నేను అనిత ప్రియాంక. ఫస్ట్ వీడియో అంటే స్వీట్ ఉండాల్సిందే కదా. ఏ ఒకేషన్స్కి ఫెస్టివల్స్కి అయినా చిటికేలో చేసేసుకోవచ్చు. మనందరికీ ఎంతగానో నచ్చే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్, ఎంతో కమ్మగా ఉండే రసమలైని పట్టుకొని వచ్చేసాను. ఎంతో పర్ఫెక్ట్గా, జ్యూసీగా, సాఫ్ట్గా, మంచి టెక్స్చర్తో, మెజర్మెంట్స్తో చూసేద్దాం. నాతో వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు కుకింగ్. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలు లీటర్, చక్కెర 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఐస్ క్యూబ్స్ అండ్ ఐస్ వాటర్ కావాలి, పక్కన పెట్టుకోండి. మైదా లేదా కార్న్ఫ్లోర్ 1/2 టీ స్పూన్ వరకు బైండింగ్ కోసం కావాలి. ఎల్లో ఫుడ్ కలర్ లేదా పసుపు 1/2 టీ స్పూన్ వరకు పడుతుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, రాసేసుకున్నారా? మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. లెట్స్ డైవ్. మన రసమలై చేయడానికి ఫస్ట్ స్టెప్ రబ్డీ చేసుకోవాలి కదా. దానికి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో 1 లీటర్ పాలు పోసుకోండి. మందపాటి గిన్నె అంటే అడుగు మందంగా ఉండాలండి, లేదంటే పాలు అంటుకుపోతాయి. ఆ పాలు అంటుకుపోయాయంటే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. పాలు వేసుకున్నాక హై ఫ్లేమ్లో గరిటె పెట్టుకొని కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత దాంట్లో ఇలైచి, కుంకుమ పువ్వు, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 6-7 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన దాంట్లో 1 కప్పు దాకా చక్కెర వేసుకొని ఇంకొక 6-7 నిమిషాలు మరిగించుకోవాలి. మరిగించుకున్న దాంట్లో ఫుడ్ కలర్ లేదా పసుపు చిటికెడంటే చిటికెడ వేసుకొని కలుపుకొని 1 నిమిషం మరిగించుకొని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ పన్నీర్ చేసుకోవడం. దానికి మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని ఇంకొక 1 లీటర్ వరకు పాలు తీసుకొని హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక పొంగొచ్చేదాకా ఉంచుకోండి. ఒక పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అవ్వినంత వరకు పాలని ఉంచుకొని దాంట్లోని 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ ఈక్వల్ రేషియోలో కలుపుకొని పాలని విరగొట్టుకోండి. విరగొట్టుకున్న వాటిని ఒక మస్లిన్ గుడ్డలోకి వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోండి. మీకు పాలు కానీ విరగలేదంటే మళ్ళీ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఈక్వల్ రేషియోలో వేసుకొని విరగొట్టుకోండి, విరిగిపోతాయి. ఇప్పుడు 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా కట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు, రబ్బర్లా వచ్చేస్తాయి, మనకి రసమలాయిలు బాగా రావు. ప్రెస్ చేసుకున్న దాన్ని ఇలాగ వెయిట్ పెట్టి పక్కన పెట్టుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆ భాగంతో బాగా సాఫ్ట్గా వచ్చేదాకా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని ఉండలా అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా ఉండలు చేసుకొని రసమలైకి కావాల్సిన విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన థర్డ్ స్టెప్‌కి కావాల్సింది షుగర్ సిరప్ కదా. దానికి 1 కప్పు దాకా పంచదార తీసుకొని 6 కప్పుల దాకా వాటర్ తీసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 1-2 మినిట్స్ దాకా మరిగించుకున్నాక ఈ రసమలాయిలు ఏవైతే ఉన్నాయో ఒత్తుకున్నవి అవి అందులోకి డ్రాప్ చేసుకోండి. డ్రాప్ చేసుకొని 1-2 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఉడికించుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 12 నిమిషాల దాకా కదపకుండా ఉడికించుకుంటే మనకి ఇలా వస్తాయండి. ఇలా ఉడికించుకునే ముందు మనం ఒక బౌల్లో ఐస్ వాటర్ ఇంకా ఐస్ క్యూబ్స్ని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి డ్రాప్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోండి. పావుగంట పక్కన పెట్టుకున్న వాటిని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని వాటర్ అంతా తీసేసి మన రసమలై రబడీ ఉంది కదా అందులోకి డ్రాప్ చేసేసుకొని ఒక 2 గంటల దాకా కదపకండి. ఫ్రిడ్జ్లోని ఇంకొక గంట ఉంచి సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతో డెలిషియస్గా పర్ఫెక్ట్గా ఉండే రసమలై రెడీ. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతూ నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుంటే కంపల్సరీగా కుదురుతుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి.
బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకేమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.